ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గత జన్మలో నీ పేరు పుణ్యవతి. పేరు బాగుంది. పేరుకి తగ్గట్టు సంపాదించుకున్నానా లేదా పుణ్యం? పిల్లలు లేని నీకు అందరూ నా పిల్లలే అని, పిల్ల జల్ల ముసలి ముతక అని చూడకుండా 3 పూటల వండి వడ్డించి వారి కడుపులు నింపి ఎంతో పుణ్యం సంపాదించావు. ఈ జన్మలో కోటీశ్వరాలవడానికి ఆ పుణ్యమే కారణమేమో. పెద్ద బొట్టమ్మా, ఇప్పుడెలా? ఎందుకక్క సైలెంట్ అయిపోయావు? నేనన్నది నిజమే కదా? అది నిజమేలే చిట్టి, కానీ నువ్విప్పుడేమంటావోనని. అంటే గింటే మా అక్కనంటాను కానీ నిన్నెందుకంటాను? పెద్ద బట్టం చూడలేదేంటి? సుమనమ్మ శివాలెత్తుకుని బాగానే ఉంది. భయము వలదు, నా హస్తమునందు 5 గవ్వలున్నవి. ఆ గవ్వల్ని పక్కన పడేయండి. పిల్లడి దగ్గర పడిపోతే పొరపాటున నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కదా. ఆపదని మా అక్క కనిపెట్టి వచ్చేలోపు పిల్ల ప్రాణం పుట్టుకుమంటే మీరు తిరిగి తెచ్చిస్తారా? ఏం కాదులే సుమనా. నువ్వు జాతకం చెప్పినంత ఈజీ కాదు. అయినా మా ఇంట్లో వాళ్ళ గత జన్మలు చెప్పటం కాదు కాని, ఇదిగో ఈ బొమ్మలతో ఆడుకుంటున్నా ఈ అనాథ పిల్ల గాయత్రి గత జన్మలో ఏం చేసిందో చెప్పు. ఆహా, వద్దులే చిట్టి. ఎందుకక్క? నిజం తెలిసిపోతుందని. ఏం నిజం? ఏం లేదులే చిట్టి. ఈ జన్మలో మాదిరి గత జన్మలోనూ అనాథేనా? సామ్రాజ్యాన్ని పాలించిన గాయత్రి దేవమ్మని ఈ మూర్ఖులకేం తెలుసు? మాట్లాడకమ్మా. ఎవరు? ఎద్దులయ్య చేతిలో 5 గవ్వలున్నందువల్ల సుమనకి నేను కనపడను, నా మాట వినపడదు. ఓహో, చెప్పుడమ్మక్క, ఎలా ఉండేది పిల్ల? పులి. పుల? ఏకచక్రాధిపత్యం కలిగి కనుసైగలతో సహస్రాది వ్యాపార సేవకులను పాలించిన రాజమాత ఈ గాయత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.